Hello future officers, welcome to UPSC and Groups Prep with Shrija. So ఈ వీడియోలో మనం డిస్క్వాలిఫికేషన్ డెసిషన్స్ అవ్వచ్చు, అలాగే యాంటీ డిఫెక్షన్ అవ్వచ్చు, ఈ టర్మ్స్ అలాగే కాన్సెప్ట్ ఆర్ టాపిక్ గురించి మనం చూద్దాం. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఆర్ సజెషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుప్రీంకోర్టు ఏ కేసులో మాట్లాడుతుందో కూడా చూద్దాము. సో ప్రజెంట్ సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పడం జరిగిందండి? కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2025లో చెప్పడం జరిగిందనమాట సుప్రీంకోర్టు. అసలు దీని గురించి ఈ కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? బికాస్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి స్పీకర్ ఎవరైతే ఉన్నారో, స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిలే చేస్తున్నారు. దేంట్లో దేంట్లో ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద డిలే చేస్తున్నారు. డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ 10 ఎమ్మెల్యేస్ అనమాట. ఈ 10 ఎమ్మెల్యేస్ విషయంలో డిస్క్వాలిఫికేషన్ డెసిషన్ ఏదైతే ఉందో, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద స్పీకర్ అనే ఆయన తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే ఆయన చాలా డిలే చేస్తూ వస్తున్నారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌశిక్ రెడ్డి అనే ఆయన కూడా యాక్చువల్గా ఈ కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే అనమాట. సో వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ ప్రజెంట్ జరుగుతుంది. ఈ 10 ఎమ్మెల్యేస్ విషయంలో ఈ స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిలే చేస్తూ ఉన్నారు డిస్క్వాలిఫికేషన్ డెసిషన్ మీద అనమాట. సో ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఒకటి చెప్పడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు ఏమంటుంది? ఇలా ఇనాక్షన్ తీసుకోకపోవడం కరెక్ట్ కాదు. ఇనాక్షన్ అంటే ఏంటి? యాక్షన్ ఏం లేకపోవడం ఇలా కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుందనమాట. అలాగే ఇట్స్ సీరియస్ డిలే ఇన్ కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్, అంటే చాలా వరకు కూడా ఇలా చాలా డిలే చేయడం అనేది కరెక్ట్ కాదు. కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లో అంటే కాన్స్టిట్యూషన్కి అకార్డింగ్గా ఇది చాలా రాంగ్. కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్లో ఇలా డిలే చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో సుప్రీంకోర్టు జనరల్గా కూడా దేనికైనా సరే రెమెడీ ఆర్ స్ట్రాటజీ కూడా చెప్తుంది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగింది? దీనికి ఏం చేయాలంటే ఇండిపెండెంట్ మెకానిజం ఆర్ ట్రిబ్యునల్ అంటే స్పెసిఫిక్గా దీనికోసము ఎస్టాబ్లిష్ చేయాలి. అన్బయాస్డ్ డెసిషన్స్ కోసము, అంటే అన్బయాస్డ్ డెసిషన్స్ అంటే ఎవరికి ఎక్కువ తక్కువ చూడకుండా, లైక్ బయాస్నెస్ ఉండకుండా, అంటే పార్షాలిటీ చూపించకుండా కూడా ఇండిపెండెంట్ మెకానిజం అనేది కనుక ఎస్టాబ్లిష్ చేస్తే ఆర్ ట్రిబ్యునల్ కనుక ఎస్టాబ్లిష్ చేస్తే మంచిది ఇలాంటి థింగ్స్కి అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చెప్తా ఉందండి. సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్క్వాలిఫికేషన్ గురించి సుప్రీంకోర్టు ఇది మాట్లాడుతుంది. సో నెక్స్ట్ మీకు డిఫెక్షన్ గురించి చెప్తాను. అసలు యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి? స్టాటిక్ టాపిక్ అనే కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది, యాంటీ డిఫెక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ డిఫెక్షన్ అంటే ఏంటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫెక్షన్ అనే టర్మ్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో డిఫెక్షన్ అంటే ఏంటి? చేంజింగ్ అనమాట. నథింగ్ బట్ చేంజింగ్ ఆఫ్ పార్టీస్ అవ్వచ్చు. అలాగే ఒకవేళ ఇండిపెండెంట్గా గెలిచి కూడా కొన్నిసార్లు పార్టీలో మెర్జ్ అవుతూ ఉంటారు, లేదా పార్టీస్ మారడం అవ్వచ్చు. ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ పార్టీస్లో కలిసిపోవడం, వేరే పార్టీస్లో జాయిన్ అవ్వడం. సో ఇలాంటివన్నీ కూడా డిఫెక్షన్ కిందకి రావడం జరుగుతుంది. బికాజ్ మనం జనరల్గా ఓటర్స్ ఎవరైతే ఉంటారో చాలా థింగ్స్ వల్ల ఓట్ చేయడం జరుగుతుంది. అంటే ఇండిపెండెంట్గా ఉన్నారనో, లేకపోతే ఆ పార్టీ నచ్చిందనో, లైక్ ఆ పార్టీ ఐడియాలజీ నచ్చో, సో ఓటర్స్ వాళ్ళకి ఓట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టెబిలిటీ అనేది పోతుంది ఓటర్స్ మైండ్ సెట్లో. ఈ స్టెబిలిటీ, గవర్నమెంట్ మీద ఉన్న స్టెబిలిటీ అవ్వచ్చు, ట్రస్ట్ అనేది కూడా ఇదంతా పోతుంది. సో డెమోక్రసీ అనేది ఇండియాలో తగ్గిపోతుంది ఇలా చేంజ్ అవుతూ ఉంటే. లైక్ డిఫెక్షన్ మీనింగ్ చేంజింగ్, అంటే ఇలా చేంజ్ అవుతూ ఉంటే పొలిటికల్ లీడర్స్ మనకి డెమోక్రసీ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అంటే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం అనేది ఎక్కువ ఉండదు ఇండియాలో. స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఉండదు. అందుకని ఇలా డిఫెక్షన్ అవ్వకూడదు, ఇలా చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి మనకి యాంటీ డిఫెక్షన్ అనేది రావడం జరిగింది. యాంటీ డిఫెక్షన్ లా ఆర్ యాంటీ డిఫెక్షన్ అనేది
తేయడం జరిగింది అనమాట. ఇది ఎక్కడుందండి? 10th షెడ్యూల్లో ఉంది. 10th షెడ్యూల్లో ఉంది. 10th షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. మీరు షెడ్యూల్స్ గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని గుర్తుపెట్టుకోవచ్చు. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో నథింగ్ బట్ ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి షెడ్యూల్స్ అనమాట. సో ఇక్కడ డిఫెక్షన్ అనేది 10th షెడ్యూల్ అనమాట. అలాగే ఇట్ ఈస్ యాడెడ్ బై 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. యాడెడ్ బై 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. సో ఈ యాంటీ డిఫెక్షన్ అనేది ఇక్కడ ఈ 10th షెడ్యూల్ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది మాట్లాడుతూ వస్తుంది అనమాట. ఇంకా అలాగే ఇది దీని గురించి ఎవరు లైక్ డెసిషన్ తీసుకుంటారనేది మనం చూడాలి. సో డెసిషన్ మేకర్ కనుక చూసుకుంటే, డెసిషన్ కనుక ఎవరిస్తారని కనుక చూసుకుంటే స్పీకర్ ఆర్ చైర్మన్ అనే వాళ్ళు డెసిషన్ దీని మీద తీసుకుంటారు. స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ ద హౌస్ అనే వాళ్ళు ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇది క్రక్స్ ఆఫ్ ద థింగ్స్ అండి అబౌట్ యాంటీ డిఫెక్షన్ అలాగే డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్. దాని మీద తెలంగాణలో ఏం జరుగుతుంది, ఈ కేసు ఏమైంది అండ్ సుప్రీంకోర్టు ఏం చెప్పడం జరిగింది. సో ఈ క్రక్స్ ఆఫ్ ద థింగ్స్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడండి? కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2025 కేసు అనమాట. ఇక్కడ స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవరైతే ఉన్నారో అని డిలే చేస్తూ వస్తున్నారు. ఇది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ 10 MLAs మ్యాటర్లో అనమాట, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ మీద. సో సుప్రీంకోర్టు ఇది ఈ టైంలో లైక్ ఈ డిస్కషన్లో ఏం చెప్పడం జరిగింది, ఇలా ఇన్యాక్షన్ తీసుకోకపోవడం కరెక్ట్ కాదు స్పీకర్ గారు అని చెప్పడం జరిగింది. అలాగే ఇలా డిలే చేయడం అనేది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్ ఆర్ ప్రాసెస్లో చాలా వైలేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. అలాగే దీనికోసం ఇండిపెండెంట్ మెకానిజం ఆర్ ట్రిబ్యునల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి ఫర్ ఫాస్టర్ అండ్ స్పీడీ జస్టిస్ అనమాట. అండ్ ఆల్సో అన్బయాస్డ్ డెసిషన్స్ కోసం ఇలా చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా వస్తుంది. అండ్ దెన్ యాంటీ డిఫెక్షన్ గురించి కూడా నేర్చుకున్నాం. డిఫెక్షన్ అంటే జనరల్గా చేంజింగ్ ఆఫ్ పార్టీస్ ఆర్ చేంజ్ సంథింగ్ లైక్ ఇన్ బిట్వీన్ ద పార్టీస్ అనమాట. లైక్ యాంటీ డిఫెక్షన్ అంటే లైక్ గురించి కూడా చూసాం. లైక్ నార్మల్గా ఒక పార్టీలో లైక్ ఇండిపెండెంట్గా గెలిచి అండ్ దెన్ పార్టీస్లో చేరడం అవ్వచ్చు, లేదా లైక్ పొలిటికల్ పార్టీలో కూడా ఆఫ్టర్ 6 months జాయిన్ అవ్వడం వచ్చు. లైక్ నామినేటెడ్ పర్సన్ జాయినింగ్ ద పార్టీ ఆఫ్టర్ 6 months అవ్వచ్చు. అలాగే పొలిటికల్ పార్టీ చేంజ్ చేయడం వచ్చు. ఇవన్నీ కూడా డిఫెక్షన్కి పార్ట్ అవుతాయి. అండ్ ఇది యాంటీ డిఫెక్షన్ అంటే అగెనిస్ట్గా చేంజింగ్కి మన డెమోక్రసీని, ఇది దేనికంటే డెమోక్రసీని ఎన్హాన్స్ చేయడానికి అంటే పెంచడానికి కావచ్చు, లేదా డెమోక్రసీని నిలబెట్టడానికి ప్రజాస్వామ్యం కోసం ఈ యాంటీ డిఫెక్షన్ని తేయడం జరిగింది. ఇది వచ్చేసి 10th షెడ్యూల్ అలాగే 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ డెసిషన్ ఆన్ డిస్క్వాలిఫికేషన్లో ఎవరు డెసిషన్ ఇస్తారంటే స్పీకర్ ఆర్ చైర్మన్ ఆఫ్ ద హౌస్ అనే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది యాంటీ డిఫెక్షన్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూద్దామండి. కేసు వచ్చేసి కౌశిక్ రెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ 2025 అనమాట. స్పీకర్ ఆఫ్ తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ చెప్పాను కదండి, డిలే చేస్తూ వస్తున్నారు. అండ్ సుప్రీంకోర్టు ఒక లైన్ కూడా ఇవ్వడం జరిగింది, లైక్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డెడ్ అన్నమాట. ఇలా లేట్ చేస్తే కరెక్ట్ కాదు, ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అయినా సరే పేషెంట్ చనిపోతాడు, లైక్ లేట్ కనుక అయితే అని చెప్పేసి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి 10th షెడ్యూల్ దీని గురించి మాట్లాడడం జరిగింది. అండ్ దెన్ గ్రౌండ్స్ ఫర్ డిస్క్వాలిఫికేషన్ వచ్చేసి వాలంటరీలీ గివ్స్ అప్ మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అవ్వచ్చు, ఓట్స్ ఆర్ అబ్స్టెన్స్ కాంట్రరీ టు పార్టీ విప్ అనమాట. అండ్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జాయిన్స్ ఏ పార్టీ అండ్ దెన్ ఏ నామినేటెడ్ మెంబర్ జాయిన్స్ ఏ పార్టీ ఆఫ్టర్ 6 months ఆఫ్ బీయింగ్ ఎలక్టెడ్, 6 నెలల తర్వాత జాయిన్ కనుక అయితే అనమాట. ఇవన్నీ గ్రౌండ్స్ అనమాట. దెన్ ఇవి వేరే కేస్ లాస్ అండి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ రిలేటెడ్ డిఫెక్షన్, లైక్ కిహోటో హొలహాన్ వర్సెస్ జాచిల్లు ఆఫ్ 1992 అనమాట. అలాగే కీషం మేఘాచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ 2020. ఇంకా అలాగే టేక్ అవే పాయింట్స్ కనుక చూసుకుంటే యాంటీ డిఫెక్షన్ లా ఇస్ మెంట్ టు అప్హోల్డ్ డెమోక్రటిక్ వాల్యూస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇదనమాట మనకి ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్ గురించి. అలాగే సుప్రీంకోర్టు ఏం మాట్లాడింది ఇవన్నీ థింగ్స్ కూడా మనం చూడడం జరిగిందనమాట. సో ఇదండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో జస్ట్ కీప్ లైక్ అండ్ దెన్
కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలంటే మెన్షన్ చేయండి. అండ్ డూ షేర్ ద వీడియో సో దట్ మీ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ అవుతారు ఈ టాపిక్స్ గురించి. థ్యాంక్ యూ.